నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు వాస్తవ్యులు తమిళనాడులోని చెన్నైలో నివసిస్తున్న ఎంజే లక్ష్మీ ప్రసన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా వారసత్వపు ఆస్తి 1940 సంవత్సరంలో మా నానమ్మ కొనుగోలు చేశారని అటు పిమ్మట 1974లో వారి వీలునామాలో వారి వారసులకు రిజిస్టర్డ్ వీలునామా ఏర్పాటు చేశారు. తదనంతరం వారసత్వపు హక్కుగా నాకు నా చెల్లెలు అయినటువంటి మధుమతికి ఇద్దరికి కలిపి 1 ఎకరా 94 సెంట్లు ఇవ్వగా సదరు భూమిని మా తండ్రి వారికి విక్రయించినట్లుగా పత్రాలు సృష్టించి నకిలీ ఆర్ఓఆర్ సృష్టించి రెవెన్యూ రికార్డులలో తారుమారు చేయడంతో మేము 4వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు నందు సీసీ నెంబర్ 266/24 క్రింద క్రిమినల్ కేసు 5వ అదనపు జిల్లా జడ్జి వారి కోర్టులో ఓఎస్ నెంబర్ 213/218 క్రింద విచారణ జరుగుతున్నదని, కానీ సదరు వ్యక్తులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై పట్టాదారు పాస్ పుస్తకాలను పొందారని, అధికారులు కోర్టులో ఉన్న కేసుపై అత్యంత వేగంగా పాస్ పుస్తకాలు అందజేయడం ఏ విధంగా సాధ్యమైందో అర్థం కాలేదని అధికారులు విచారించి సదరు భూమి యొక్క నకిలీ ఆర్ఓఆర్ను రద్దు చేసి నా పేరు మీద మార్పు చేసి పట్టాదారు పాస్ పుస్తకం నా పేరు మీద చేయవలసిందిగా రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మాదొచ్చి సొంత నెల్లూరే. మా నాన్న జాబ్ పని విషయంగా చెన్నైలో ఉండిపోయాం. మేము చెన్నైలో ఉండిపోయినాం. పెళ్ళైంది అక్కడే ఉండిపోయినాము. మా నాన్నమ్మ వచ్చి 1940లో వచ్చి పొలం కొని ఆమె పేరు మీదే ట్యాక్స్లు అంతా కడతా 40 నుంచి ఆమె పేరు మీదే ఉంది. 74లో వీలునామా రాసింది, రిజిస్టర్డ్ వీలునామా. ఇది రిజిస్టర్డ్ వీలునామా రాసి మా నాన్నగారికి వచ్చి అనుభవించే హక్కే ఉంది. అమ్మేదానికి చేసేదానికి ఏదన్నా మాకే హక్కు ఉంది. మా నాన్న 2005లో చనిపోతే 2007లో వచ్చి సుబ్బారెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిపి దొంగ ఆర్ఓఆర్ సృష్టించుకున్నారు. దొంగ ఆర్ఓఆర్ చేయించుకొని వాళ్ళు వాడుకో మా పెద్ద నాయన మా అత్తలు అమ్మిన వల్ల మా పొలం కూడా ఆయన కబ్జా చేసుకొని దొంగ ఆర్ఓఆర్ చేసేసుకొని వాడుతూ ఉంటూ అది మాకు తెలిసి కోర్టులో కేసు వేసినాము. కోర్టులో కేసు వచ్చి ఓఎస్ 216/18 వచ్చి సివిల్ కేసు, 226/24 వచ్చి క్రిమినల్ కేసు 2 జరుగుతుంది. ఎంఆర్ ఆఫీస్లో పోయి ఎట్లా చేసిండ్రు మీరు ఆర్ఓఆర్ ఎట్లా చేసిండ్రు అని అడిగినానికి మీ నాన్న అగ్రిమెంట్ వేసిండ్రు అంటే అగ్రిమెంట్ కాపీ అని ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి అడిగినాము. అడిగితే అలాంటి ఏ కాపీ లేదు, ఎంఆర్ ఆఫీస్లో ఇలాంటి కాపీ లేదని చెప్పినా మేము కోర్టులో కేసు జరుగుతూ ఉంది. కోర్టులో కేసు జరుగుతూ ఉంటే నేను ఎంఆర్ఓకి, డిఆర్ఓకి, ఆర్ఐకి అందరికీ వచ్చి పెటిషన్ ఇచ్చిన. ఇది వచ్చి డిజిటల్ సైన్ చేయకూడదు అని ఇచ్చి ఉన్నాను. నాకు ఆర్డీఓ మేడం వచ్చి నీకు చేయను, నేను ఎవరు ఏంది అని నీకు వచ్చి ఆర్ఓఆర్ క్యాన్సిల్ చేస్తాను, నేను రెడ్ మార్క్ బ్లాక్ లిస్ట్లో పెడతాను అన్ని చెప్పేసేసి 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతా ఉంటే అన్ని చెప్పేసేసి ఈ 2 నెలల్లో వచ్చి ఏం చేసింది, వాళ్ళకి వచ్చి పట్టా పాస్బుక్లు ప్లస్ డిస్కషన్ చేసేసింది. ఎంఆర్ఓకి అన్ని విషయం జరిగింది. వచ్చి రిజిస్టర్డ్ వీలునామా ఉండేది తెలుసు, ప్లస్ కోర్టులో కేసు జరిగేది తెలుసు. 85 పేజీలు ఆయనకి ఇచ్చున్నా ఎంఆర్ఓకి, మొత్తం కట్టించున్నా అందరికి. ఆర్ఐకి ఇచ్చున్నాను, ఆర్డీఓకి ఇచ్చున్నాను, అందరికి వచ్చి కోర్టుల కేసు పేపర్స్ కాడి నుంచి అన్ని ఇచ్చున్నాను. అందరు మేము చేయమని చెప్పేసేసి ఈ 2 నెలల్లో వచ్చి ఇది రిజిస్టర్ సైన్ అయిపోయింది. 1B అడగ లెక్కిచ్చేసిండ్రు, పాస్బుక్స్ ఇచ్చేసిండ్రు. ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయని తీసుకురామని చెప్తుంటే ఒక్కటి కూడా ఆయన దగ్గర ఏం లేదు కాపీ. మా నాన్న అగ్రిమెంట్ వేసిన కాపీ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు అడిగిండ్రు తీసుకురండి ఏమేమి కాపీస్ మీ దగ్గర ఉండి, ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర చూపిలేదు, పెట్టలేదు. నా దగ్గర ఎన్ని పేపర్స్ తీసుకొని ఇచ్చినాను నేను. ఇచ్చిన దానికి ఈ 2 నెలల్లో వచ్చి వాళ్ళు వచ్చి రిజిస్టర్ సైన్ ప్లస్ వచ్చి పట్టా పాస్బుక్స్ ఇచ్చేసిండ్రు. ఈ 2 నెలల్లో వచ్చి ఎంఆర్ వచ్చి రిటైర్ అయిపోతుండ్రు. అది ఏం జరిగింది మాకు తెలుసు. అడిగితే ఏదో మినిస్టర్ వచ్చి రికమెండ్ చేసిండ్రు వీళ్ళకి. ఆయన కూడా చెప్పిన వల్ల వీళ్ళు 4 కలిపి ఆర్ఐ, విఆర్ఓ, ఎంఆర్ఓ, డిఆర్ఓ నలుగురు కలిపి ఇది వచ్చి మాకు డిసైడ్ చేసిండ్రు. నాకు వచ్చి ఇది అన్యాయం జరిగింది. నేను అందరికి తెలుసు, నేను పోయి వచ్చేది, ఆఫీస్ పోయి వచ్చేది అన్నీ తెలుసు వాళ్ళకి. అయింది. నేను వచ్చి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుకి ప్లస్ వచ్చి లోకేష్ గారికి అందరికీ మెయిల్ పెట్టినాను, లెటర్ పంపిస్తున్నాను. ఏం చేయలేదంటే నేను డైరెక్ట్గా పోయి అమరావతిలో పోయి చంద్రబాబు నాయుడు కలుస్తాను, నాకు వచ్చి న్యాయం కావాలి. ఒక ఆమెకి వచ్చి ఇన్ని రోజులు తిరుగుతుంటే నీకు చేస్తా అని చెప్పేసేసి ఇటు అన్యాయం చేస్తాను, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. చెప్పిన వల్ల ఇప్పుడు ఆయన పీరియడ్లోనే ఇటు జరిగితే ఎట్లా? ఇటు గవర్నమెంట్ ఆఫీసర్స్ అన్నీ తెలుసు వాళ్ళకి. ఆయన రిటైర్మెంట్ అని చెప్పేసి ఇచ్చేసేసిండు. నాకు వచ్చి న్యాయం చేయాలి, లేకపోతే దీనివల్ల నేను ఎంత దూరం అన్నా వెళ్తాను. నేను ఏం చేయాలో చేస్తాను. నేను ఆయనకి అన్నీ తెలుసు, ఎంఆర్ఓకి తెలుసు. నువ్వు 2 years నుంచి తిరుగుతున్నాను, నీకు చెయ్యను చెప్పేసేసి లాస్ట్ చేసిండ్రు. అది క్యాన్సిల్ ఆర్ఓఆర్ క్యాన్సిల్ చేయాలి, ప్లస్ వచ్చి 1B అడగనిచ్చి తీసేసేయాలి. మాకు అది కావాలి, నాకు చేస్తేనే సరే.
దీని నుంచి నేను ఎట్లాంటి ఎంత ప్రయత్నం చేస్తానే ఉన్నా, నేను పోరాటం చేస్తానే ఉన్నా, ఇంకా చేస్తాను నేను. సుమారు అదే చెప్తే కదా పేరు చెప్పకుండానే మొత్తం. మా నాన్నమ్మ జగన్మోహన్, మా నాన్న పేరు జగన్మోహన్. వెంకటరంగ వచ్చి మా పెద్దనాయన. వాళ్ళకి మళ్ళీ వచ్చి ఆండాలు, బీకే ఆండాలు, ఇంకో వచ్చి విద్యానందం, నలుగురికి వచ్చి దాంట్లో ఉంది. వాళ్ళు వచ్చి ఖాళీ అనుభవించుకోనికే, ఎవరికి వాళ్ళకి అమ్మేదానికి హక్కు లేదు. వాడికి ఖాళీ అనుభవించుకో, వాళ్ళ పిల్లలకి, మా పెద్దనాన్న పిల్లలకి, మాకు మా మేనత్త నర్మదలో ఒక ఆమెకి పిల్లలు లేదు, ఆ ఆస్తి కూడా మాకే రావాలి. ఎవరు పిల్లలు ఉండరో కుమారుల పిల్లలకి రావాలి, అది మాకు రావాలి. బీకే ఆండాలు కూడా వచ్చి దీంట్లో వచ్చి వీలునామాలు ఏంటంటే రక్త సంబంధికులే అమ్మాలి. దీంట్లో అది వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటు, బయట వాళ్ళకి. మా పెద్దనాయన కానీ మా మేనత్త కానీ బయట వాళ్ళకి. ఇప్పుడు సుబ్బారెడ్డి అనే బయట ఆయన, మా సొంతం ఏం కాదు, మా బ్లడ్ రిలేషన్ ఏం కాదు, బ్లడ్ రిలేషన్లే అమ్మాలి అని ఉంది. అది లేదు ఫస్ట్, అది వీలునామా, అది మామూలు వీలునామా, రిజిస్టర్డ్ వీలునామా. ఇప్పుడు కూడా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వస్తే మన పేజ్ నెంబర్ చెప్తే వాళ్ళు మీకు ఇస్తారు. రిజిస్టర్డ్ వీలునామా 74లో రాసింది మా నాన్నమ్మ. మా నాన్న కాదు అనిపించుకొని మాకే అన్ని హక్కులు ఉంది. మా నాన్న 2005లో చనిపోయిండు. చనిపోయిన తర్వాత 2007లో ఆర్ఓఆర్ చేసుకుండు. ఏమంటే మా నాన్న అగ్రిమెంట్ వేసిండని. మా నాన్న అగ్రిమెంట్ ఏమని వేసిండని మేము ఎంఆర్ ఆఫీస్లో అడిగినాము అజ్జిపెట్టి. అలాంటి అగ్రిమెంట్ ఏం లేదని ఇచ్చేసి చెప్పేసిండ్రు వాళ్ళు. అగ్రిమెంట్ లేదు, దీని గురించి ఏం లేదని చెప్పి మాకు ఉంది, కాగితం ఉంది, నా దగ్గర ఉంది, ఇచ్చిండు. ఇది వచ్చి దొంగ ఆర్ఆర్, స్టాంప్ లేదు, పేపర్ ఏం లేదు, సీల్ ఉందా చూడండి, ఇందులో సీల్ లేదు. ఆయన సైన్ కూడా వై భాస్కర్ నాయుడు. ఆవిడ పోయి నేను రికార్డ్ రూమ్లో పోయి ఒక ముసలాయన ఉంటే ఆయన దగ్గర అడిగినాను, దాని గురించి కాపీ కావాలంటే. చేసుకున్న ఆయన వై భాస్కర్ నాయుడు, అప్పుడు తహసీల్దారు, ఆయన దొంగే. ప్లస్ చేయించుకున్నాడు గడ్డం శ్రీనివాసరెడ్డి, గడ్డం సుబ్బారెడ్డి, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరికి ఇదే పని. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఆ కబ్జా చేసే పనే అమ్మా ఆ రికార్డ్ రూమ్లోనే చెప్పిండు. ఇప్పుడు ఇందులో చూడండి, ఏమైనా సీల్ ఉందా, ఆయన గ్రీన్ పెన్ సైన్ ఉందా చూడండి. ఎవరైనా మామూలుగా ఎంఆర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు చెప్పేస్తారు ఇది వచ్చి ఫేక్ ఆర్ఓఆర్ అని. ఆ ఫేక్ ఆర్ఓఆర్ తెలుసు, ఇది అందరు ఆఫీసులు తెలుసు, ఎంఆర్ఓకి తెలుసు ఇది ఫేక్ ఆర్ఓఆర్ అని చెప్పి. కోర్టులో కేసు జరుగుతుంది తెలుసు, ఎఫ్ఐఆర్ కాపీ కట్టి ఉన్నాను, ఎఫ్ఐఆర్ జరుగుతుంది. అన్ని మామూలుగా నన్ను దగ్గర అన్ని అడుగుంటారు. ఆయన సుబ్బారెడ్డి అని పేరు చెప్పేసి ఇప్పుడు ఈ 2 నెలల్లో ఏం జరిగింది నాకు తెలియదు. మీరు అర్థం చేసుకోండి ఏం జరిగి ఉంటుంది. ఆ 2 నెలలు రిటైర్ అయిపోతుండ్రు. రిటైర్ అయిపోయిన వల్ల చేసేసి వెళ్ళిపోతాము. సఫీ మాలిక్ ఎంఆర్, ఆయన దగ్గర నేను పోయి తిరుగుతున్నా. ఆయన నేను చేయనండు. డిఆర్ఓ దగ్గర అన్ని కనుక్కొని అట్నా అయింది, నేను ఆర్ఆర్ క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఈ 2 నెలలు 3 నెలల మార్చిలో అయింది డిస్ట్రెస్ అయిన. ప్లస్ వచ్చి పట్టాపాస్ బుక్స్ ఆయన దగ్గర ఏం కాపీని తెమ్మనండి. ఆయనకి ఎట్లా హక్కు వచ్చిందని తెమ్మని చూపించి మీరు కూడా అడగండి ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర. ఆయన దగ్గర ఎట్లాంటి కాపీ లేదు. మా నాన్న రాసిన అగ్రిమెంట్ లేదు. మా నాన్న రాసిన అగ్రిమెంట్ ఉంటే కూడా చెల్లదు. మా నాన్నకే